వెల్కమ్ టు బిఆర్కే. దిస్ ఇస్ స్వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీలత శంకర్, హెచ్ఆర్ లీడర్ అండ్ మెంటర్. నమస్కారం శ్రీలత గారు. నమస్తే మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్స్ ఎ ప్లెజర్ టు బీ హియర్. ఎలా ఉన్నారు శ్రీలత గారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. శ్రీలత గారు, ఉమెన్ డెవలప్ అవ్వాలంటే అసలు ఏం చేయాలండి? చాలా మంచి టాపిక్ అండి. విల్ స్టార్ట్ విత్ యాజ్ సూన్ యాజ్ షీ జాయిన్స్ ది కార్పొరేట్ లైఫ్. ఒక కంపెనీ నుంచి జాయిన్ అయితే, ఒక కాలేజ్ నుంచి జాయిన్ అయినాక కంపెనీలో జాయిన్ అవుతారు. ఏ కోర్స్ చేసినా, ఇంజనీరింగ్ అన్నా, మేనేజ్మెంట్ అన్నా, లాయర్ అన్నా, బీకామ్ బీఎస్సీ చేసిన తర్వాత కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు చదువునికి, నాకు ఉద్యోగం కావాలంటారు. చిన్నపిల్లలు, అరే నాకు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వలేను, నాకు శాలరీ కావాలా అంటారు. సో బీకామ్ అన్నా చేసిన, డిగ్రీ చేసిన, పీజీ చేసిన ఒక కంపెనీలో జాయిన్ అవుతారు. బీకామ్కి ఎంబీఏకి బీబీఏ బీకామ్ అన్న ఎంబీఏకి డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ డెవలప్మెంట్ చాలా ఈజీగా క్లైంబ్ అవుతారు. ఇంకోటి శాలరీ తక్కువ ఉంటుంది. డిగ్రీ స్టూడెంట్స్కి, పీజీ స్టూడెంట్స్కి శాలరీ కొంచెం లేదు, డిఫరెన్స్ చాలానే ఉంటుంది. ఓకే. ఎందుకంటే డిగ్రీ అన్న పీజీ కన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. ఇంకో డిగ్రీ నేర్పిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. సో ఒక కెరియర్లో జాయిన్ అయినాక గ్రోత్ ఎలాగ ఉంటుంది, ప్యూర్లీ ఆన్ యువర్ ఇనిషియేటివ్స్. మన ఇనిషియేటివ్స్ తీసుకుంటే మన కంపెనీ పాలసీస్, ఒక కంపెనీ అన్నా అనుకోండి, ఏబీసీ కంపెనీ అన్నా అనుకోండి, మీడియం లెవెల్ కంపెనీస్ అన్నా అనుకోండి, మైక్రోసాఫ్ట్, ఫార్చ్యూన్ 500, ఫార్చ్యూన్ 100 కంపెనీస్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం అలాంటి కంపెనీస్ అన్నా, ఏ కంపెనీలో జాయిన్ అయితే కూడా మనం ఎంతవరకు కష్టపడతామో, ఎంతవరకు ఆ రోల్ని అబ్సల్యూట్లీ ఒక డిలిజెంట్గా పనిచేస్తామో, ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. కాంట్రిబ్యూషన్, నేను సరదాగా వస్తున్నాను, ఆఫీస్ 9:30 అంటే 10 o'clock వస్తాను, 4:35కి వెళ్ళిపోతాను. అలాగుంటే ఒక 1 monthలోనే టాటా బై బై చెప్పేస్తున్నారు. ఎందుకంటే ప్రొఫెషనల్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్ కూడా, గవర్నమెంట్స్, మన రైల్వేస్ అన్న తీసుకోండి, ఎనీ గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఇప్పుడు చాలా వరకు టైం మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ వర్క్ అది కూడా మెయింటైన్ చేస్తున్నారు. మనం ఎంతవరకు విన్నాము, గవర్నమెంట్ ఆఫీసెస్ వెళ్తే హాయిగా 11:30కి వస్తారు, 12:31కు లంచ్కు వెళ్ళిపోతారు, మరి 2:33కి లంచ్ నుంచి వస్తారు, 5:30కి వెళ్ళిపోతారు ఇంటికి. మనం ఎన్నిసార్లు విన్నాము. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా 10 o'clock అంటే 10 o'clock ఉండాలి అక్కడ. అండ్ 1/2 hour 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది, 1/2 hour ప్లస్ 2 టీ బ్రేక్స్ ఉంటుంది. దాని తర్వాత 5:36నే యూ కెన్ లాగౌట్. 4 o'clock లాగౌట్ చేసుకొని ఇంటికి వెళ్ళడం, అది ఆ కాలం ఆగిపోయింది. సో కంపెనీస్కి కార్పొరేట్ కంపెనీస్కి వస్తే ఎంతవరకు మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ ఎంతవరకు మీరు ఇనిషియేటివ్స్ తీసుకుంటారో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సెకండ్ది, అయ్యో నేను అమ్మాయి, నేను ఏం చేయలేను, నా ఫ్రెండ్ అబ్బాయి, ఆయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, జెండర్ చూసుకుంటున్నారు. మనకి ఫస్ట్ జెండర్స్ చూసుకుంటున్నారు. సెకండ్ నేను వరకు అయ్యో నేనే అమ్మాయి అని మైండ్ సెట్ పెట్టుకోకూడదు. నేను అమ్మాయి అయినా, ఇప్పుడు ఎన్ని మందిని చూస్తున్నామండి, అమ్మాయిలు ఆస్ట్రోనాట్స్ అవుతున్నారు, బ్యాంక్ ఆఫీసర్స్ అవుతున్నారు. మన ఇందిరా నోయి ఎక్కడ చూసినా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా అవుతున్నారు. మన రాష్ట్రపతి అమ్మాయి. ఎగ్జాక్ట్లీ. ది ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ ఇస్ లేడీ. సో యూ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, విమెన్ షుడ్ నాట్ లిమిట్ దెమ్సెల్వ్స్. సెకండ్, ఫ్యామిలీ గురించి అంటే, మనం ఎంతవరకు పేరెంట్స్, నువ్వు పీజీ అన్నా చేయండి, డిగ్రీ అన్నా చేయండి, పీజీకి పైసలు లేకపోతే కూడా లోన్ తీసుకొని వాళ్ళకి చదివిస్తున్నారు. దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత, ఒక 25-26 పెళ్ళి అయిన తర్వాత ఇన్లాస్ ఇంటికి వెళ్తే, అమ్మ నా కొడుకు మంచిగా పనిచేస్తున్నారు, మంచి కంపెనీలో, మంచి శాలరీలో, నువ్వు ఇంట్లో కూర్చో, ఆ మైండ్ సెట్ పోవాలా, డెఫినెట్లీ పోవాలా. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఎంకరేజ్ చేస్తున్నారు ఇన్లాస్, డాటర్ ఇన్ లాని కూడా ఆఫీస్కి వెళ్ళడం. కొంతమంది చేస్తారు శ్రీలత గారు, అందరూ చేయరు కదా. అందరూ చేస్తలేరు, అందుకే ప్రాబ్లము. ఇప్పుడు ఫ్యామిలీని, ప్రొఫెషన్ని మేనేజ్ చేయలేకపోతున్నారు కదా, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మేనేజ్
చేయలేకపోతున్నారని నా అభిప్రాయం లేదండి. అంటే కొంచెమైనా స్ట్రెస్ ఉంటుంది ఏదో ఒక మూల్లో. నేను 100% జాబ్లో నేను ఇవ్వలేకపోతున్నాను, లేదంటే ఫ్యామిలీకి ఇవ్వలేకపోతున్నాను అని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి జాబ్స్ మానేసి ఇంకా కంప్లీట్గా ఇంట్లో ఉండిపోవడానికి డిసిషన్ తీసేసుకుంటూ ఉంటారు. అది నా అభిప్రాయంలో ఇట్స్ క్రైమ్ అండి. నా అభిప్రాయంలో క్రైమ్. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ అయినా పీజీ అయినా అంతవరకు చదువుతుంది అమ్మాయి. దాని తర్వాత ఇంట్లో కూర్చుని ఏం చేస్తుంది? ఎలాగన్నా మనకి పని మంచి ఉంటుంది, ఇంట్లో పని మంచి ఉంటారు. నువ్వు కుక్ పెట్టుకో, ఒక హాయిగా 4,000 5,000లో కుక్ పెట్టుకుంటే అయిపోతుంది. అండ్ ఎంతవరకు మీరు కెరియర్ని డెవలప్ చేసుకుంటారంటే యూ కెన్ ఆల్సో బికమ్ అ సిహెచ్ఆర్. నేను ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెచ్ఆర్లో. చాలా వరకు విమెన్ ఆర్ సీనియర్ ఎంప్లాయీస్, ఆల్సో సీనియర్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్. సో కాంప్రమైజ్ అవుతున్నారంటే బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ కాంట్రిబ్యూట్ చేయాలి. ఒట్టి నేను మగవాడిని, నేనే పని చేస్తాను, నువ్వు ఇంట్లో కూర్చోవాలి అని మైండ్ సెట్ మార్చాలి. మన హైదరాబాద్ మొత్తం లేదు, ఇండియాలో కూడా మార్చాలి. ఇంకోటి మన సపోర్ట్ సిస్టమ్, ఇండియాలో సపోర్ట్ సిస్టమ్ ఉన్నది. ఇన్లాస్ అన్నా పేరెంట్స్ అన్నా సపోర్ట్ సిస్టమ్ ఉంటున్నారు. ఒకవేళ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరెంట్స్ బెంగళూరులో ఉంటున్నారు, నేను హైదరాబాద్లో పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ వచ్చాను. డే కేర్ ఉంటుంది, డే కేర్ అన్న ఒడిసే నర్సరీస్ అన్న ఉంటుంది. సో అక్కడ పిల్లల్ని పెట్టి నేను అండ్ 2-3 years తర్వాత చిల్డ్రన్ ఆర్ బికమింగ్ వెరీ ఇండిపెండెంట్ ఆల్సో. అప్పటికి కాంప్రమైజ్ అని నాకు నేను ఇంట్లో కూర్చోవాలా, నేను పిల్లల్ని చూసుకోవాలని ఉండకూడదు. ఒక ఫ్యామిలీ ఫ్రెండే మమతా అని, షీఈస్ బికమ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అ కంపెనీ. సో అండ్ వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. అయినా కూడా షీఈస్ రీచ్ ద టాప్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ ద కంపెనీ, నాట్ జస్ట్ ద డిపార్ట్మెంట్. సో అలాంటివి ఉన్నప్పుడు దోస్ షుడ్ బి ది ఎగ్జాంపుల్స్. అయ్యో నా వల్ల అవ్వదు, అయ్యో నేను నేను ఇంట్లోనే కూర్చుంటాను, అలాగే ఉండకూడదు. సెకండ్, ఐ ఆల్వేస్ సెడ్ దిస్, ఒకవేళ నేను ఇంట్లో కూర్చుంటాను, మై హస్బెండ్ ఇస్ వర్కింగ్, ఒక బర్త్డేకి ఆయన దగ్గర నుంచి పైసలు తీసుకుని ఆయనకి గిఫ్ట్ ఇవ్వడం, అదేంటి? నేను కూడా కాంట్రిబ్యూట్ చేయవచ్చు. నేను కూడా ఇంత దాకా చదువుకున్నాను, నేను కూడా ఒక కెరియర్ని డెవలప్ చేసుకోవచ్చు. సెకండ్ది, ఆఫీస్ కంపెనీస్కి వస్తే కొన్ని మందిలో, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి, కొన్ని మందిలో నువ్వు అమ్మ నీకు రేపన్నా ఒక 1 year తర్వాత నా పెళ్ళి అయిపోతుంది. సో ప్రాజెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తలేరు, వాళ్ళ కెరియర్కి ఆర్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఐటీ కంపెనీస్లో అయితే, నేను సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే నన్ను ప్రాజెక్ట్స్లో పెడతలేదు. సెకండ్ది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత షీ విల్ స్టార్ట్ హర్ ఫ్యామిలీ అంటారు. ఆ మైండ్ సెట్ కూడా పోవాలి. బోత్ ఫ్యామిలీ అన్నా కార్పొరేట్ కంపెనీస్ అన్నా ఆ మైండ్ సెట్ పోవాలి. విమెన్ కెరియర్ అంటే విమెన్ కూడా మెన్ లాగా చాలా వరకు ఇనిషియేటివ్స్ తీసుకోవాలా, కాంట్రిబ్యూట్ చేయాలా. అండ్ ఒక డిపార్ట్మెంట్ అంటే ఆ డిపార్ట్మెంట్కి ప్రాసెస్ ఎంతవరకు డెవలప్ చేయవచ్చు. నేను ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా మేనేజర్ అనుకోండి, నాకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నారు. ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే చేస్తే మీకు యావరేజ్ ఇంక్రిమెంట్ వస్తుంది. యావరేజ్ ఇంక్రిమెంట్ తర్వాత స్లో గ్రోత్ చాలా వరకు స్లో ఉంటుంది. నేను ఎంతవరకు ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నానో అండ్ ఇంకా వరకు సో మచ్ ఐ కాంట్రిబ్యూట్ టు ద డిపార్ట్మెంట్ అండ్ హౌ మచ్ ఐ కెన్ డెవలప్ మై సెల్ఫ్, నేను సొంతంగా ఎంతవరకు నేర్చుకోవచ్చు, ఇదని పెట్టుకుంటే ఈజీగా నీకు ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. ఫాస్ట్ గ్రోత్ అంటే ఇప్పుడు నేను జూనియర్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను, 3 yearsలో మా వైస్ ప్రెసిడెంట్ అవుతానో లేదు, 15-20 years అవుతుంది ఈజీగా. కానీ అంతవరకు మీరు రెగ్యులర్లీ కాంట్రిబ్యూట్ చేయాలి, రెగ్యులర్లీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. అండ్ ఆల్సో వర్క్ యాజ్ అ టీమ్. మీరు నా టీమ్ మేనేజర్ అనుకోండి, అండ్ మాధవి, శ్రేయ అందరూ నా టీమ్ మెంబర్స్. ఆ టీమ్ మెంబర్స్తో నేను కలిసి ఎలాగ పనిచేస్తున్నాను. నాకు యాటిట్యూడ్, అరగెన్స్ అని చెత్తడప్పాల పారేయాలి. యాటిట్యూడ్, అరగెన్స్ ఉంటే మీరు గ్రో అవ్వలేరు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నా అభిప్రాయంలో సమరైజ్ చేయాలంటే ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి అండ్ పెళ్ళైన తర్వాత హస్బెండ్ కూడా కాంట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేయాలి. సో దీస్ ఆర్ మై పాయింట్స్. థ్యాంక్ యూ శ్రీలత. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.